హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమాండో టాక్స్. ఈరోజు మన టాపిక్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. మీరు చాలా వినే ఉంటారు దీనికోసం. యుక్రెయిన్ రష్యాతో యుద్ధం జరుగుతుందని. కానీ ఒక సైనికుడిగా చెప్తాను మీకు ఏ విధంగా ఉంటుంది యుద్ధం అనేది, దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది, దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియోలో. మీకు ఒకటి ప్రామిస్ అయితే చేస్తున్నాను, ఇందులో ఉన్న మొత్తం నేను క్లియర్గా ఏంటి అందులో నిజం, ఏమి జరిగింది, అసలు ఎందుకు ఇంత యుద్ధ వాతావరణం వచ్చింది, పుతిన్ ఏం కోరుకుంటున్నాడు, రష్యా ఏం కోరుకుంటుంది, అమెరికా ఏం కోరుకుంటుంది అనే విషయం మీకు ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు మా బార్డర్స్లో నాటో తన మిసైల్స్ని, అదేవిధంగా తన మిలిటరీ బేస్ని తయారు చేస్తుంది, యుక్రెయిన్కి వెపన్స్ సప్లై చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం, మీ ఈగో కోసం వేరే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మీరు యుద్ధం చేస్తారా? ఏ హ్యుమానిటీ అనే పాఠాన్ని మీరు ప్రపంచానికి నేర్పిస్తున్నారో ఆ హ్యుమానిటీ కోసం కొంచెం డ్యామేజ్ని మీరు భరించలేరా? అలా మీరు భరించుంటే ఈరోజు ఇంత మారనకాండ ఇంతమంది పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయేవాళ్ళ. ఒకవైపు యాంటీ నేషనల్ కంట్రీస్ గ్రూప్ పెద్దగా అవుతుంటే, రెండో వైపు యుఎస్ మిసైల్స్, యుఎస్ ఆర్మీ రష్యా బార్డర్ చేరుకుంటున్నాయి. నిజంగా అమెరికాకి చిన్న చిన్న దేశాల మీద కానీ ప్రేమ చింత ఉంటే రాత్రికి రాత్రి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోదు. ఈరోజు ప్రజలు అమెరికాని ఏమని అడగాలంటే, రష్యా అగ్రెషన్ అని తెలిసినప్పుడు వాళ్ళ అగ్రెషన్ టెస్ట్ చేయడం ఎందుకు? మీరు యుద్ధం పేరు వినగానే ప్రజలకి, అదేవిధంగా న్యూస్ ఛానల్కి ఒక కొత్త ఏదో తెలియని ఎక్సైట్మెంట్, దాన్ని సరిగ్గా వర్డ్స్లో కూడా చెప్పలేము, అటువంటి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. మొత్తం టాపిక్ అంతా, డిస్కషన్ అంతా దాని మీద ఉంటుంది. ఒక నోరు గురించి ఫీలింగ్ టైపు, అటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికీ. కానీ ఎవరికైతే యుద్ధం కోసం తెలుసో, ఎవరైతే యుద్ధం జోన్లో ఉన్నారో వాళ్ళకి ఎక్సైట్మెంట్ రాదండి, వాళ్ళకి భయం వేస్తుంది. ఇది ముఖ్యంగా ఎవరి బ్రదర్, ఎవరి ఫాదర్, ఎవరి సన్ అయితే గెల్వాన్ జోన్లో అప్పుడు ఉన్నారో, అది ఒక వార్ లైక్ సిచ్యువేషన్, అక్కడ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ప్రపంచంలో ఏ దేశం కూడా, అది అమెరికా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఏ దేశం కూడా యుద్ధం రావాలైతే కోరుకోదు. ఈవెన్ రష్యా వార్ చేస్తున్నా కూడా, యుక్రెయిన్ మీద అటాక్ చేస్తున్నా సరే, బాంబులు కురిపిస్తున్నా సరే, రష్యాకు కూడా తెలుసు తను చాలా రిస్క్లో పడుతున్నానని. తను ఎంత సూపర్ పవర్ అయినా సరే తనకు కూడా తెలుసు తను రిస్క్లో పడుతున్నానని. అలా అయినప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేసేంత కంపల్షన్ ఏమొచ్చింది? రష్యా కొన్ని షరతులు పెట్టడం జరిగింది. ఆ షరతులు కానీ ఒప్పుకుంటే అటాక్ ఉండదు, వార్ ఉండదు అని తను తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనం కేర్ఫుల్గా గమనిస్తే రష్యా షరతులు పెట్టింది యుక్రెయిన్ కాదు, యుఎస్కి, నాటోకి. అలా అయినప్పుడు మరి రష్యా యుక్రెయిన్ మీద ఎందుకు అటాక్ చేసింది? ఇక్కడ ఈ టోటల్ ఎపిసోడ్లో ఉక్రెయిన్ ఒక బకరా అయింది. ఎందుకు బకరా అయింది అంటే, మనం కొంచెం బ్యాక్ వెళ్ళాలి. ఒకప్పుడు ఉక్రెయిన్ రష్యా యొక్క అంతర్భాగం. 1991లో యుఎస్ఎస్ఆర్, అప్పుడు రష్యా కాదండి, యుఎస్ఎస్ఆర్ 1991లో విచ్ఛిన్నం అయ్యింది. అప్పుడు ఆ టైంలో చాలా చిన్న చిన్న దేశాలు పుట్టుకొచ్చాయి. అందులో భాగంగానే యుక్రెయిన్ కూడా ఏర్పడింది. యుక్రెయిన్ ఏర్పడడం రష్యాకి చాలా పెయిన్ఫుల్. ఉక్రెయిన్ రష్యా విడిపోయినప్పటికీ కూడా ఉక్రెయిన్ ఎప్పుడు రష్యా నాయకుల కనుసరణలోనే పనిచేసింది, ఆపరేట్ చేసింది. పుతిన్ కూడా అదే అనేవాడు, రష్యా యుక్రెయిన్ వేరు కాదు, మా కల్చర్స్ కానీ హిస్టరీస్ కానీ సేమ్గా ఉంటాయి. యుక్రెయిన్ రష్యా రిలేషన్స్ ఏ విధంగా ఉంది అంటే మీరు ఊహించరు. 1996లో యుక్రెయిన్ ఎన్పిటి యాక్ట్లో రష్యాకి తన దగ్గర ఉన్న మొత్తం బాంబ్స్ ఇచ్చేసింది. అంటే న్యూక్లియర్ బాంబ్స్ను కూడా తను ఇచ్చేసింది. అంత బాగా ఉండేది రిలేషన్ ఇద్దరికి. ఈ రోజు కానీ ఆ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ కానీ యుక్రెయిన్ దగ్గర ఉంటే సీన్ డిఫరెంట్గా ఉండేది. ఉక్రెయిన్లో 30% పాపులేషన్ రష్యన్స్ అండి. సో వాళ్ళు రష్యన్ మాట్లాడతారు, వాళ్ళు ప్రో రష్యన్స్. ఈస్టర్న్ ఉక్రెయిన్లో మొత్తం ప్రో రష్యన్సే ఉంటారు. సో ఈస్టర్న్ యుక్రెయిన్ నుంచి వెస్టర్న్ యుక్రెయిన్ వెళ్ళే కొలది మనకి ఈ ప్రో రష్యన్స్ తగ్గుతూ ఉంటారు, నేటివ్ యుక్రెయిన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. 2010 నుంచి 2014 వరకు యుక్రెయిన్ ప్రెసిడెంట్గా మిస్టర్ విక్టర్ ఉండేవాడు. ఆయన ప్రో రష్యన్. ఒక యూరోపియన్ యూనియన్ మీటింగ్కి తను పిలిచినప్పుడు
తను మీటింగ్ అటెండ్ చేశాడు. చేసిన తర్వాత యూరోపియన్ యూనియన్ ఒక ఆఫర్ ఇచ్చింది దానికి. అంటే యూరోపియన్ యూనియన్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీదకి ఆఫర్ ఇస్తే తను డినై చేసి వచ్చాడు. సో డినై చేసి వచ్చేసిన తర్వాత అతనికి ఆపోజిట్గా ప్రొటెస్టులు స్టార్ట్ అయినాయి, ఆందోళనలు స్టార్ట్ అయినాయి. సో ఎంతవరకు ఏ లెవెల్ వరకు వెళ్ళినాయి అంటే తను తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం రష్యా పారిపోయి తలదాచుకున్నాడు. పుతిన్ హెల్ప్ చేసి తనకు సాయం చేశాడు. అంతగా ప్రొడక్షన్స్ వచ్చాయి. సో దీని ప్రభావంతో తర్వాత వచ్చే ప్రతి ప్రెసిడెంట్కి ఒక ఐడియా అయితే వస్తుంది. అంటే ప్రో రష్యన్ కింద మనం రష్యాకి సపోర్ట్ చేసి మన వ్యూహాలు ఉంటే మనల్ని పదం మీద కూర్చోలేము. సో మనకి యూరోపియన్ యూనియన్ వైపే చూడాలి అనే ఒక గట్టిగా సిగ్నల్ ప్రజలైతే ఇచ్చారు వాళ్ళకి. సో అందువల్లే తర్వాత వచ్చిన గవర్నమెంట్లు ఏమైనా సరే ఆ యూరోపియన్ యూనియన్ సైడ్, నాటో సైడే ఎక్కువ మొగ్గు చూపాయి. ఇప్పుడు చెప్పింది ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇండియాలోకి ఏదైనా గవర్నమెంట్ వస్తుంది, ఒక గవర్నమెంట్ వచ్చి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా? మళ్ళీ ఇది గెలవగలరా? అదే సిచ్యువేషన్ ఏప్రిల్లో 2014లో విక్టర్కి వచ్చిందన్నమాట. సో దాన్ని బట్టి అందరూ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అప్పటి వరకు రష్యా అన్నవాళ్ళు రష్యాని విస్మరించారు. అక్కడితోనే పుతిన్కి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు యుక్రెయిన్ ముందు, అదేవిధంగా యుక్రెయిన్లో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంతకు ముందులాగే రష్యాకి భజన చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడవడం ఒకటి. రెండోది యుక్రెయిన్ని యూరోపియన్ యూనియన్లో ఇంక్లైన్ చేయడం, అదొక ఆప్షన్. సో అందరూ పొలిటికల్ పార్టీస్ అదే బెటర్ అనుకున్నారు. ఆ విధంగానే అడుగులు అందరూ వేశారు. ప్రతి పార్టీ వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ప్రజలకు మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఏంటంటే మనకు కావాల్సింది యూరోపియన్ యూనియన్తోనే వెళ్దామని డిసైడ్ అయినప్పుడు ఎవరు పొలిటీషియన్స్ ఏం చేయలేరు కదా. సో అది రష్యాకి అస్సలు వంట పట్టలేదు, అస్సలు ఇష్టం లేదు ఆ విధంగా చేయడం. అక్కడి నుంచి రష్యాకి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది యుక్రెయిన్తో. రష్యా న్యాచురల్ గ్యాస్ యొక్క అతిపెద్ద ప్రొవైడర్, సప్లయర్. యూరోప్లో 30% రష్యా నుంచి సప్లై అవుతుంది. అది పైప్ లైన్స్ ద్వారా ప్రతి కంట్రీ, యూరోపియన్ కంట్రీ మొత్తానికి సప్లై చేస్తుంది. సో ఆ పైప్ లైన్స్ యుక్రెయిన్ నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ పైప్ లైన్ రూట్స్ యుక్రెయిన్లో కూడా ఉన్నాయి. 2013 వరకు అంతా రష్యాకి అనుగుణంగానే జరిగింది. ఏ కంట్రీలో అయితే ఈ పైప్ లైన్స్ ఉన్నాయో ఆ కంట్రీకి రష్యా రెంట్ పే చేస్తుంది. సో దానికి ఒక రీజనబుల్ రెంట్ ఉంటుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. 2013 వరకు ఓకే. 2013 తర్వాత ఎప్పుడైతే విక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ రెంట్ అయితే ఏదైతే ఉందో $33 బిలియన్ పర్ ఇయర్ డిమాండ్ చేసింది. రోజు రోజుకి యుక్రెయిన్ EU వైపు మొగ్గు చూపడం వల్ల రష్యాకి ఇబ్బందులు ఎక్కువైనాయి. రియల్ ప్రాబ్లం, అసలు ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రష్యాకి యుక్రెయిన్ సీరియస్ ఇంట్రెస్ట్ నాటో వైపు చూపించినప్పుడు, నాటో మెంబర్షిప్ కోసం సీరియస్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే చూపించిందో అప్పుడే రష్యాకి కాలిందనుకోవాలి. ఇంకా క్షమించలేనంత కోపం వచ్చింది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది వేరే టాపిక్, దీని గురించి వేరే వీడియో చేస్తాను నేను. కొన్ని దేశాలు కలిపి ఒక ట్రీటీ కింద సైన్ చేసుకొని ఆ సైన్లో ఏంటంటే ఆ అగ్రిమెంట్లో ఏమవుతుందంటే, సపోజ్ ఒక కంట్రీ మీద ఏదైనా ఈ సభ్యత్వం కాకుండా కంట్రీ ఏదైనా వచ్చి అటాక్ చేస్తే, ఏ కంట్రీ మీద అటాక్ చేసినా అన్ని కంట్రీల మీద అటాక్ చేసినట్లు లెక్క. సో అప్పుడు ఏంటి, రివర్స్లో ఈ అన్ని కంట్రీస్ కలిపి ఆ కంట్రీ మీద అటాక్ చేస్తాయి అన్నమాట. అది బలంగా ఉంటుంది. నాటో ఏర్పడినప్పుడు 1949లో నాటో ఏర్పడింది, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. అప్పుడు 11 దేశాలు ఉంటాయి, కానీ ఇప్పుడు 30 దేశాల వరకు మెంబర్షిప్ యాడ్ చేసుకోవడం జరిగింది. నాటో చూడాలి మీరు, నాటో ఎప్పుడు రష్యాకి దగ్గరగా ఉన్న బార్డర్లో లేదంటే యూరోప్లోనే చిన్న దేశమైనా సరే వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు నేపాల్ ఉంది, నేపాల్ని యాడ్ చేసుకోరారు, వాళ్ళకి అవసరం లేదు. రష్యాని ఎదురుదెబ్బ కొట్టడం మెయిన్ టార్గెట్ నాటోది. నాటో మెయిన్ మోటో అదే. సో అది పుతిన్కి బాగా తెలుసు. ఎప్పుడైతే నాటో వెస్ట్రన్ యూరోప్లో కంట్రీలను మెంబర్షిప్ చేసుకుంటూ వెళ్తున్నాడో పుతిన్కి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే ఈస్టర్న్ యూరోప్లో కంట్రీలు ఒక్కొక్క కంట్రీని మెంబర్షిప్కి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళ కుట్ర పుతిన్కి ఎప్పుడో తెలుసు. సో అప్పుడు అబ్జెక్ట్ చేయడు, ఎప్పటి నుంచో అబ్జెక్ట్ చేస్తున్నాడు వాళ్ళని, ఎప్పటి నుంచో పుతిన్ అబ్జెక్ట్ చేస్తున్నాడు. కానీ యుఎస్,
అదే పని మీద ఉండి ఒక్క యుక్రెయిన్ కానీ మెంబర్షిప్ కానీ అయిపోతే రష్యా పని అయిపోయినట్టే ఇంకా. ఆ విషయం పుతిన్కి తెలుసు, అమెరికాకి తెలుసు. సో అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు వార్ డిక్లేర్ చేశారు. యుఎస్ మిలిటరీ మిసైల్స్ రష్యన్ బార్డర్ చేరుకుంటున్నాయి. ఇస్టోనియా, లాట్వియా, పోలాండ్ ఇవన్నీ రష్యన్ బార్డర్లో ఉన్నాయి. ఇవన్నీ యూరోపియన్ ఆల్రెడీ నాటోలో ఉన్నాయి. సో ఇప్పుడు యుక్రెయిన్ కూడా నాటోలో భాగమైపోతే 1 to 2 minutesలో అమెరికా రష్యాని అటాక్ చేయగలదు. అదే రష్యా అటాక్ చేయాలంటే చాలా టైం పడుతుంది అమెరికాకి. రష్యాకి క్యూబాకి, బ్రెజిల్కి, కెనడాకి ఇటువంటి ట్రీటీ సైన్ లేదు. సో వాళ్ళకి ట్రీటీ సైన్ ఉంది. కానీ అదే విధంగా వెళ్ళి రష్యా వెళ్ళి అమెరికా బార్డర్లో కానీ డిప్లాయ్ చేసి, మిసైల్స్ డిప్లాయ్ చేసి, లేదంటే ఆర్మీ బేస్లు తయారు చేసుకుంటే అమెరికా ఊరుకుంటుందా? వెంటనే ఫైట్ చేస్తుంది. అమెరికా ఊరుకోదు. మరి రష్యా ఎలా ఊరుకుంటుంది? ఇప్పుడు మీరు మీ దగ్గరికి వస్తే మీరు ఊరుకోరు. ఇప్పుడు రష్యాని వచ్చి మీరేమో మాత్రమో అష్టదిగ్బంధం చేసేయచ్చు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎవరి ప్రాణ ప్రయత్నాలు పోరాడతారు. ఇప్పుడు రష్యాకి జరుగుతుంది అదే. యుక్రెయిన్ నాటోకి సభ్యత్వం తీసుకోవడానికి మెంబర్ అవ్వడానికి అసలు ఎలిజిబులే కాదు. ఎందుకంటే నాటోలో సభ్యత్వం ఉండాలంటే బార్డర్ డిస్ప్యూట్స్ ఉండకూడదు. కానీ యుక్రెయిన్ బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయిగా, అదొక కారణం. అయినా సరే నాటో రెడీ యుక్రెయిన్ తీసుకోవడానికి. ఎందుకంటే యుక్రెయిన్ కానీ మెంబర్షిప్ తీసుకుంటే రష్యా ఏమీ చేయలేదు. ఎందుకంటే సుమారుగా 2200 బార్డర్ ఉంది. 2200 కిలోమీటర్ల బార్డర్. అదంతా ఎక్స్పోజ్ అయిపోద్ది. నాటో దళాలు వచ్చి డైరెక్ట్గా వచ్చి అక్కడ కూర్చుంటాయి. అప్పుడు ఎవ్వరు ఏమన్నాకుంటారు. అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, చిన్న చిన్న దేశాల రక్షణ కోసం మా ట్రూప్స్ నేను యూరోప్ పంపిస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా బాబు, మీకు నిజంగా చిన్న చిన్న దేశాల మీద రక్షణ మీద లేదంటే అట్లా చింత ఉంటే మొన్న ఆఫ్ఘనిస్తాన్ అలాగో ఎదురు వచ్చారు కదా. మీరు మాట్లాడకూడదు అటువంటి మాటలు. ఒకవేళ యుక్రెయిన్ నాటోలో చేరిపోయి ఉంటే, అమెరికా రష్యాకి యుద్ధం జరిగితే, రష్యా ఒక మిసైల్ వేసే టైంకి అమెరికా 10 మిసైల్స్ వేస్తుంది. రష్యా ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ నాటో మెంబర్షిప్ తీసుకోవడం సహించలేదు, ఎఫర్ట్ చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎఫర్ట్ చేయలేదు. యుక్రెయిన్ ఎందుకు నాటోలో సభ్యత్వం తీసుకోవాలనుకుంటుందంటే తను సెక్యూర్ అవడం కోసం. యుక్రెయిన్కి నాటో సభ్యత్వం దొరకనంత వరకు నాటో ఫోర్సెస్ రష్యన్ బార్డర్స్లోకి అంటే యుక్రెయిన్ బార్డర్స్లోకి రావడానికి వీలు ఉండదు. సో రష్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా యుక్రెయిన్ నాటోలో కలవకూడదనే కోరుకుంటుంది. యుఎస్ చాలా ఎక్కువగా ఇండియా మీద ప్రెషర్ చేస్తుంది. ఏమన్నా రష్యాకి ఎగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వమని చాలా ప్రెషర్ చేస్తుంది. మీరు చూసే ఉంటారు న్యూస్లో గట్టన. కానీ ఇండియా రష్యాకి ఎగెనెస్ట్గా వెళ్ళలేదు. ఎందుకంటే అమెరికా మాటలు విని యుక్రెయిన్ చేసినట్టుగా తన ప్రజల్ని రిస్క్లో పెట్టలేదు ఇండియా. ఓకే, కొన్ని స్టేట్మెంట్లు అయితే వస్తాయి. పీస్గా వైలెన్స్ లేకుండా చూసుకోండి, పీస్గా ఉండాలి, చర్చలతో పరిష్కరించుకోండి, అటువంటి కొన్ని స్టేట్మెంట్లు వస్తాయి. కానీ ఎగెయినెస్ట్గా ఇండియా రష్యాకి వెళ్ళదు. ఎవరైతే ఈరోజు రష్యాకి ఎగెయినెస్ట్గా వెళ్ళరో అదే సపోర్ట్ రష్యాకి వేరే సపోర్ట్ అవసరం లేదు. రష్యాకి ఎగెయినెస్ట్గా వెళ్ళకుండా ఉంటే అదే చాలు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా రష్యాకి ఎగెయినెస్ట్గా వెళ్ళినంత మాత్రాన యుద్ధం ఆగదు. యుద్ధం ఆగుతుందా? యుద్ధం ఆగదు. ఎవ్వరు ఆపలేరు యుద్ధం. కానీ చైనా, పాకిస్తాను, రష్యా ఇంకా దగ్గర అవుతాయి. అది మనకి నష్టమే కదా. సో ఇంత పెద్ద కంట్రీ ఇండియా, ఇంతమంది ప్రజలు ఉన్నారు, కష్టాలను కొని తెచ్చుకోలేదు కదా ఇండియా. జియో పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇందాకే చెప్పడం జరిగింది మీకు, ఎమోషన్స్ వర్కౌట్ కావు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళే చూసుకుంటారు. యుక్రెయిన్ యొక్క క్రీమియా వంటి ప్రదేశాల్లో రష్యన్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల రష్యా ఏం చేసిందంటే వాళ్ళ మిలిటరీని యూనిఫామ్ చేంజ్ చేయించి అందులో సెపరేటిస్ట్స్ అంటే క్రీమియాని లేదంటే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అందులోంచి యుక్రెయిన్ సెపరేట్ అవ్వడం కోసం సెపరేటిస్ట్ గ్రూప్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అన్నమాట. సో అందులో ఇంక్లూడ్ చేసింది రష్యా. ఎందుకంటే దీంట్లో భాగంగానే తన సేఫ్టీ తను చూసుకోవాలి కదా. ఇప్పుడు రష్యా కానీ నాటో కంట్రీస్ కానీ దురాక్రమణ రష్యా మీద పగ తీర్చుకునే కోణంలోనే ఇవన్నీ ఏర్పడినవి. సో రష్యాకి ఆ విషయం తెలుసు.
ఏది ఏమైనా సరే ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. జియో పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఎథిక్స్ ఉండవు, ఎమోషన్స్ పనిచేయవు. ఓన్లీ సెక్యూరిటీ, వాళ్ళ ప్రయోజనం మాత్రమే చూస్తారు. అది ఇండియా అవ్వచ్చు, ఏ కంట్రీ అయినా అయి ఉండొచ్చు. కానీ కొన్ని కంట్రీస్ కొన్ని ఎథికల్గా ఉంటాయి, కొన్ని అసలు ఎథిక్స్ అనేవి పాటించవు. అందులో భాగంగానే రష్యా క్రీమియాని యుక్రెయిన్ నుంచి వేరు చేసింది. వేరు చేసి అక్కడ రష్యన్ ప్రో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. జనవరి 14న రష్యన్ ఫారిన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే రష్యా ఇండెఫినెట్లీ మీరు దీనికోసం వెయిట్ చేస్తూ ఉండదు అని ఒక క్లియర్గా చెప్పడం జరిగింది. రష్యా పెట్టిన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఈస్టర్న్ యూరోప్లో నాటో యొక్క మిలిటరీ యాక్టివిటీస్ను స్టాప్ చేయాలని, అదేవిధంగా పోలాండ్ మరియు బాల్టిక్ నేషన్స్ నుంచి నాటో ఫోర్సెస్ని వెనక్కి తీసుకోవాలనే ఫస్ట్ డిమాండ్ పెట్టడం జరిగింది. రెండో డిమాండ్ ఏంటంటే యుక్రెయిన్ ఎప్పటికీ నాటోలో మెంబర్ కాదు అని చెప్పాలని ఒక కండిషన్ పెట్టింది. చెప్పడమే కాదు, వ్రాతపూర్వకంగా ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. మూడో డిమాండ్ ఏంటంటే ఏవైతే యూరప్లో న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయో వాటిని డిజార్మ్డ్ చేయాలని. ఇలా ఈ మూడు డిమాండ్స్ని రష్యా నాటో యుఎస్ మీద పెట్టడం జరిగిందండి. యుక్రెయిన్ ముందు కాదు. యుక్రెయిన్ నుంచి రష్యా ఏం ఆశించట్లేదు. ముందులో చెప్పాను యుక్రెయిన్ ఒక బకరా అయిందని ఇందులో. అంతే, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఒక బకరాలా తయారైందంటే వాళ్ళ ఇన్నోసెంట్ పీపుల్ ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు యుద్ధం చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు అమెరికాకి హ్యుమానిటీ మీద చాలా ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. అమెరికా ఏమంటుంది, హ్యుమానిటీ, ప్రజాస్వామ్యం, నాకు ప్రపంచం అంతా మాకు కావాలి, మేము శాంతి కోరుకుంటాం అనే ఒక పాఠాలని వల్లిస్తూ ఉంటుంది కదా అమెరికా. ఇప్పుడు అటువంటి అమెరికా ఏం చేసింది తెలుసా మీకు? ఈ డిమాండ్స్ మూడింటిని తిరస్కరించగానే ఇప్పుడు పుతిన్ ఈ వార్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? దానివల్లే అమెరికా తిరస్కరించింది. అమెరికా తిరస్కరించకుండా ఉంటే ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడకుండా ఉన్నాం. ఎందుకంటే చనిపోకపోను ఎవరు, ఈరోజు ఇంత ప్రాణ నష్టం జరగకపోను, ఇంత నష్టం జరగకపోను. ప్రపంచానికి మేము మంచి వాళ్ళని, లేదంటే మేము హ్యుమానిటీకి పాఠాన్ని ఏదైతే చెప్తూ ఉంటుందో అమెరికా, అందులో ఆ హ్యుమానిటీ కోసం కొంచెం డ్యామేజ్ని కానీ వాళ్ళు భరించుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ రాదు. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఉండదు. ఈరోజు మీరు యుఎస్ హిస్టరీని కానీ జాగ్రత్తగా గమనిస్తే ఫాల్స్ సెక్యూరిటీ అష్యూరెన్స్ ఇచ్చి ఆ కంట్రీ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడం అమెరికా స్టైలు. అమెరికా చరిత్ర మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనకి. దానికి వర్తమాన ఉదాహరణ మన ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా జరిగిందో చూశారు అందరూ. ఈరోజు యుక్రెయిన్లో ఏదైతే జరుగుతుందో దానికి రష్యా ఎంత రెస్పాన్సిబులో అమెరికా కూడా అంతే రెస్పాన్సిబుల్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎనిమిటీ వల్ల, ఈగో వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు కూడా యుద్ధంలో ఎంతమంది చనిపోతారో, ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన యుద్ధాల్లో అన్నింటిలో వాళ్ళకున్న ఈగో, తర్వాత ఏంటంటే వాళ్ళకున్న ఎనిమిటీ వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఇంకా చనిపోవాలా? ఈ ప్రపంచ దేశాలు ఆలోచించవలసిన అవసరం వచ్చింది. ప్రపంచ దేశాలు ఇన్ని దేశాలు ఉన్నాయి, కళ్ళు తెరుచుకొని ఒకసారి ఆలోచించాలి. యుఎస్ మాటలు విని, లేదంటే నాటో మాటలు విని అమెరికా ఇన్నోసెంట్ పీపుల్స్ ప్రాణాలని రిస్క్లో పెట్టేసింది. ఆ పని ఇండియా ఎప్పటికీ చేయలేదు. ఆ పని ఇండియా చేస్తే, ఇండియా యుక్రెయిన్లో చిన్న కంట్రీ కాదు, చాలా పెద్ద కంట్రీ. అటువంటి పని ఎప్పటికీ ఇండియా చెయ్యదు. మీకు ఒక విషయం బాగా గుర్తుండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక క్లాసులో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఏదో గొడవ జరుగుతుంది. కానీ ఒక స్టూడెంట్కి అందులో రౌడీ ఫ్రెండ్ ఉన్నాడు. రౌడీయే వాడు, బయట రౌడీయే. కానీ ఎప్పుడైనా సరే ఈ స్టూడెంట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి నిలబడి హెల్ప్ చేస్తాడు, కొడతాడు. వీడికి అంటే వాడు రౌడీ అయినడు కూడా రిలయబుల్గా ఉండి ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. ఈయన ఎవడనేమంటే ఆయన కొట్టడం చేస్తాడు. అటువంటి పాత్ర రష్యాది. ఇండియాకి రష్యాకి ఉన్న అనుబంధం అటువంటిది. ఫ్రెండే, ఆడు రౌడీ అయ్యి ఉండొచ్చు, కానీ మనకి రష్యా ఫ్రెండే. సో అటువంటి ఫ్రెండ్షిప్ ఇండియా ఎప్పుడు కాదనుకోదు. ఈవెన్ మొన్న జరిగిన వార్లో కూడా మోడీ గారు కాల్ చేసిన వెంటనే 6 hours మేము ఆపుతామని చెప్పి ఇప్పుడు మన వాళ్ళకి అక్కడి నుంచి తీసుకురావడం కోసం హెల్ప్ చేస్తున్న పుతిన్. మన వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న ఇండియన్స్ని బయటకు వెళ్లకుండా యూజ్ చేసుకున్నారు. ఈవెన్ ఒక స్టూడెంట్ కూడా చంపారని న్యూస్ వచ్చింది అనధికారికంగా. అక్కడే ఉంచి ఆ విధంగా ప్రజల్ని ఎరగా పెట్టి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈరోజు రష్యా ఈ పాటికి ఎందుకు యుద్ధం క్లోజ్ చేయలేదు? సివిలియన్స్ ఎక్కువ చనిపోతారని ఉద్దేశంతో యుద్ధం క్లోజ్ చేయలేదు. సైనికులు చేయట్లేదు అక్కడ యుద్ధం, సివిలియన్స్ చేస్తున్నారు. సివిలియన్స్ ముందును పెట్టి వీళ్ళు వెనకాల దాక్కున్నారు. అది యుక్రెయిన్ చేస్తున్న పని. ఇండియాకు కూడా యుక్రెయిన్ అవసరం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? కాశ్మీర్ యుద్ధం టైంలో వచ్చింది.
అదేవిధంగా యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వం కోసం అప్పుడు వచ్చింది. అదేవిధంగా న్యూక్లియర్ టెస్టింగ్ టైంలో కూడా వచ్చింది. ఈ 3 సార్లు కూడా యుక్రెయిన్ ఇండియాకి ఎగెనిస్ట్గా నిలిచింది. అలాగని యుక్రెయిన్ తప్పని చెప్పలేము మనం, తను హెల్ప్లెస్. అదేవిధంగా ఈరోజు కూడా మనం హెల్ప్లెస్, మనం ఏం చేయలేం. మన దేశం వాళ్ళు చేయలేరు కదని మనం చేసే పరిస్థితి మనం కూడా లేము. ఒక విషయం అబ్జర్వ్ చేస్తే రష్యా ఏమంటుందంటే, మేము యుక్రెయిన్ని క్యాప్చర్ చేసుకోవాలనుకోవట్లేదు, మేము యుక్రెయిన్ని డీమిలిటరైజ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఒకవేళ ఆ విధంగా చేస్తే వచ్చిన తర్వాత వేర్పడే గవర్నమెంట్ రష్యన్ ప్రో గవర్నమెంట్ అయి ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే నాటోలో చేరే అవకాశం ఉండదు. సో నాటోలో చేరుతుంది అనే భయం రష్యాకి తొలగిపోతుంది. ఇంకో విషయం, మీరు ఈ పూర్తి ఎపిసోడ్ని ఇప్పుడున్న న్యూస్ని కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ ఏమంటున్నారంటే బైడెన్ బయటికి రావాలి, బైడెన్ అసలు ఆలోచించట్లేదు సిచ్యువేషన్ కోసం, బైడెన్ ఏంటంటే మంచి ప్రెసిడెంట్ కాదు, చాలా వీక్ ప్రెసిడెంట్ అని అంటున్నారు చాలామంది. కానీ నిజానికి చెప్పుకోవాలంటే బైడెన్ వీక్ ప్రెసిడెంట్ కాదు, చాలా స్మార్ట్ ప్రెసిడెంట్. నాకు తెలిసి బైడెన్ స్మార్ట్ ప్రెసిడెంట్ ఇప్పుడు అమెరికాకి రాలేదు. ఎందుకనంటే ఒక్క బుల్లెట్ కూడా, ఒక్క హత్యారు కూడా యూజ్ చేయకుండా, ఒక బుల్లెట్ పేల్చకుండా రష్యాకి ఈరోజు ఇంత నష్టాన్ని చేకూరుస్తున్నాడు. అది బైడెన్ యొక్క గొప్పతనం. ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు ఇప్పటికి, అయినా సరే రష్యాకి ఇంత నష్టం వచ్చిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు విధిస్తున్నాయి రష్యా మీద. ప్రతి దేశము అన్ని షిఫ్ట్ కూడా ఈరోజు ఆపేయమని చెప్తున్నారు. అంతగా రష్యాకి అంత నష్టం కలిగించాడు బైడెన్. రష్యా సూపర్ పవర్ అయినప్పటికీ కూడా యుక్రెయిన్ అంత ఈజీగా ఓటమిని అంగీకరించడం లేదు. సో ఇందులో రష్యా కూడా చాలా ఎక్కువ నష్టపోతుంది. ఒకవేళ మీరు ఎంత సూపర్ పవర్ అయినా సరే ఒక విధంగా చెప్పుకోవాలంటే యుక్రెయిన్ ప్రజలు తగ్గేదేలే అని పోరాడుతున్నారు. సో రష్యా కూడా చాలా ఇందులో నష్టం ఉంటుంది. ప్రపంచ దేశాలు అమెరికాని ఒక విషయం అడగాలి, ఏంటంటే రష్యా అగ్రెషన్ అని తెలిసినప్పుడు మీరు వాళ్ళ అగ్రెషన్ టెస్ట్ చేయడం ఎందుకు? ఇంత ఈగో ఎందుకు? ఓకే, ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఆ విధంగా స్ట్రగుల్ అయితే మీరు మీ ఈగోని పక్కన పెట్టి సొల్యూషన్ కోసం వెళ్ళి ఆలోచిస్తారు, మాట్లాడతారు. కానీ ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు సంబంధం లేదు కనుక మీరు అటువంటిది ఏం చెయ్యట్లేదు, మీ ఈగోకి అసలు తగ్గట్లేదు మీరు. అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి కన్ఫామ్గా వెళ్ళి ఏదో సొల్యూషన్ కోసం ఆలోచిస్తారు. మీకు ఈగో యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే వేరే వాళ్ళ లైఫ్ పనంగా పెట్టి అప్పుడు మీరు యుద్ధం చేస్తారు. అదే మీ ప్రాణాలు ఉంటే మీరు చేయరు, పారిపోతారు మీరు. యుఎస్ చాలా ఎక్కువగా ఇండియా మీద ప్రెషర్ చేస్తుంది, ఏమన్నా రష్యాకి ఎగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వమని చాలా ప్రెషర్ చేస్తుంది. మీరు చూసే ఉంటారు న్యూస్లో గట్టన. కానీ ఇండియా రష్యాకి ఎగెనెస్ట్గా వెళ్ళలేదు. ఎందుకంటే అమెరికా మాటలు విని యుక్రెయిన్ చేసినట్టుగా తన ప్రజల్ని రిస్క్లో పెట్టలేదు ఇండియా. ఓకే, కొన్ని స్టేట్మెంట్లు అయితే వస్తాయి, పీస్గా వైలెన్స్ లేకుండా చూసుకోండి, పీస్గా ఉండాలి, చర్చలతో పరిష్కరించుకోండి, అటువంటి కొన్ని స్టేట్మెంట్లు వస్తాయి. కానీ ఎగైనెస్ట్గా ఇండియా రష్యాకి వెళ్ళదు. ఎవరైతే ఈరోజు రష్యాకి ఎగైనెస్ట్గా వెళ్ళరో అదే సపోర్ట్ రష్యాకి వేరే సపోర్ట్ అవసరం లేదు. రష్యాకి ఎగైనెస్ట్గా వెళ్ళకుండా ఉంటే అదే చాలు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా రష్యాకి ఎగైనెస్ట్గా వెళ్ళినందుకు మాత్రమే యుద్ధం ఆగుతుందా? యుద్ధం ఆగదు, ఎవ్వరు ఆపలేరు యుద్ధం. కానీ చైనా, పాకిస్తాను, రష్యా ఇంకా దగ్గర అవుతాయి, అది మనకి నష్టమే కదా. సో ఇంత పెద్ద కంట్రీ ఇండియా, ఇంతమంది ప్రజలు ఉన్నారు, కష్టాలు కొని తెచ్చుకోలేదు కదా ఇండియా. జియో పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇందాకే చెప్పడం జరిగింది మీకు, ఎమోషన్స్ వర్కౌట్ కావు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళే చూసుకుంటారు. యుక్రెయిన్ పాకిస్తాన్కి వెపన్ సప్లై చేసింది. ఆ వెపన్ సప్లై చేయడం వల్ల ఎంతమంది ఇండియాలో ప్రాణాలు కోల్పోయారు. ఇండియా ఎంత మంచి దేశం, ఎవరికి హాని కలిగించని దేశం, అలాంటి దేశం ఆ రోజు యుక్రెయిన్ సప్లై చేసిన వెపన్స్, దానికి మనం ఏం తప్పట్లేదు కదా, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళదే. ఇండియాని అనడానికి కానీ అడగడానికి కానీ ప్రపంచంలో ఏ కంట్రీ కూడా సరిపోదు. ఇండియా ఏం చేసింది? ఇండియా ఇన్నిసార్లు చేసినా అన్ని రాజకీయాలు చేసినా సరే ఇండియా ఇప్పుడు శాంతి ఏం చెయ్యలేక ఇండియా చేయగలదు, ఏమైనా చేయగలదు. ఈరోజు ఇండియాకి సొంతంగా ఆటం బాంబ్స్ ఉన్నాయి కనుక ఎప్పుడు మాట్లాడలేదు ఈరోజు. ఇండియా అంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే విషయం మీరు గమనించాలి, యుద్ధం ఏ దేశం తన యుద్ధం తానే చేసుకోవాలి. ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు
నోరు మూయిస్తారు అంతే. అది యుక్రెయిన్‌లో జరుగుతది. తైవాన్‌కి కూడా అదే జరుగుతది. ఇంకా ఏదైనా చిన్న దేశం ఉంటే అదే జరుగుతది. ఉన్న వాళ్ళందరూ తమాషా చూస్తూ ఉండడమే. అదే జరుగుతుంది ఈరోజు. యుద్ధం కంప్లీట్ అయిపోద్ది కదా! కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేతులు కరచాలనం చేసుకుంటారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. కానీ ఎవరైతే యుద్ధంలో చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి చనిపోయినోళ్ళు తిరిగి రారు. నేను ఒక సోల్జర్‌గా రిటైర్ అయిన సోల్జర్‌గా నేను ఆ పరిస్థితుల్లో ఉన్నాను కనుక నాకు తెలుసు. ఏ విధంగా ఉంటది, ఒక సైనికుడు ఏ విధంగా ఎంత కష్టపడతాడు. యుద్ధం అని మీరు టీవీలో చూసినట్టుగా ఉండదక్కడ. అక్కడ అన్నం ఉండదు. ఏమి తినడానికి ఉండదు. ఉంటదో ఉండదో తెలీదు. ప్రాణం ఉంటదో ఉండదో తెలీదు. వాటర్ ఉండదు. అటువంటి సిట్యుయేషన్‌లోకెళ్ళి యుద్ధం జరుగుతూ ఉంటది. వాళ్ళు పోరాడుతూ ఉంటారు. మనకి ఇంతమంది చనిపోయారు, అంతమంది న్యూస్ వస్తదంటే ఏ విధంగా చనిపోయారు? చనిపోవడం అంటే ఎలా ఉంటది? నార్మల్‌గా ఉండదు. ఆ! బుల్లెట్ తగిలిందా? హెడ్ పోయిందా? ఎలా ఉంది సిట్యుయేషను? ఎక్కడ తగిలాయి బుల్లెట్లు? చచ్చిపోవడం అంటే వెంటనే మనం అనుకున్న ఈజీగా చనిపోరాళ్ళు. చనిపోవడానికి చాలా టైం పడతది. ఎంత పెయిన్ ఉంటదక్కడ. అంత పెయిన్ వాళ్ళు దేశం కోసం చేస్తారు. సో, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. నేను కొంచెం సోల్జర్‌ని గనుక నాకు యుద్ధం యొక్క ఏ విధంగా ఉంటదో తెలుసు. సో, యుక్రెయిన్‌కి కానీ, రష్యాకి కానీ సైనికులుంటారు. వాళ్ళు సైనికుడంటే సైనికుడంటే వాడి దేశానికి సంబంధించినోడు కాదు. వాళ్ళ దేశం కోసం వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నాడంతే. అది ఇండియన్ సైనికులు అవ్వచ్చు, పాకిస్తాన్ సైనికులు అవ్వడు. సైనికుడంటే సైనికుడే. వాడు కష్టపడతాడు. వాడు కష్టపడడం వల్ల దేశం గెలుస్తుంది. లేదంటే ప్రతి ఒక్క సైనికుడు గెలవాలని ఎళ్తాడు. ఓడిపోవచ్చు. పోరాటం ఒకలాగే ఉంటది. ఇద్దరు సమానమే సైనికులనేవాళ్ళు. ఎవడు బలం ఎక్కువుంటే, ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు గెలుస్తారు అంతే. ఎవరి స్ట్రాటజీస్ బాగుంటే ఆళ్ళు గెలుస్తారు. సో, ఫ్రెండ్స్, నేను ఇంతే చెప్పాలనుకున్న యుక్రెయిన్, రష్యా గురించి నాకు తెలిసిన పరిధి ప్రకారం నా ఎమోషన్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంతే. నా నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్‌తో మీకు వస్తూనే ఉంటాను. జై హింద్, జై భారత్.